ఫ్రెండ్స్ ఇంతకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఇది అలర్ట్ మోషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఓకే, మీకు చాలా బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, ఇక్కడ అంటే ఈ సిస్టర్ అనేది నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేయడము. ఓకే, సో మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి, అది కూడా నేను చెప్తాను. ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఫోటో రూమ్ అనేది మనకు అవైలబుల్గా మనకు ప్లేస్టోర్లో ఉంటుంది. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా. సో దీంట్లో ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది, నా డేటా తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే, ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఒకటి కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్. ఓకే, ఇక్కడ సేవ్ గ్యాలరీ అని ఉంటుంది, సేవ్ టు గ్యాలరీ. ఓకే, ఇలాగైతే ఉంటుంది. మనకు సేవ్ గ్యాలరీ అంటే మనకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ అలర్ట్ మోషన్కి వెళ్ళిపోతాను. ఓకే, అలర్ట్ మోషన్ వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలాగైతే ఉంటుంది. మళ్ళీ అదే ఐకాన్ మీద క్లిక్ చేస్తే అది లైన్ అనేది పోతుంది, మనకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకో విషయం, మీకు టూ ఫాంట్స్ ఇస్తాను. ఆ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. ఇంకొకటి ఇక్కడ పింక్ కలర్ ఉంది అమ్మాయి కాబట్టి ఇషా డ్యాన్స్ అని మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఓకే, నేను ఫస్ట్ టైం ఇది చేయడము. ఓకే, ఇక్కడ ఇది అయితే ఉంది కదా. సో ఇది ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే బ్యాక్గ్రౌండ్ ఏదైనా మీకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా వేరే బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టాలనుకుంటున్నా. ఓకే, సో మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ మీకు పింట్రెస్ట్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ దేనిలోనే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇలాగైతే ఉంది కదా. ఓకే, దీనికి తగ్గట్టు మనం ఏం చేయాలంటే ఈ ఫాంట్ అనేది, ఈ ఫాంట్కి మనము కలర్ అనేది బ్లాక్ ఇచ్చుకోవాలి. బ్లాక్ ఇచ్చుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది, లేదంటే ఎల్లో ఇచ్చుకోండి. ఎల్లో ఉంది కాబట్టి బ్లూ ఇచ్చుకోండి. ఇలాగైతే ఉంటుంది. ఓకే, దీనికి టైల్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడైతే సో ఆ డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఈ అమ్మాయి ఫోటో కూడా కొంచెం వైట్ డ్రెస్ ఉండేటట్టు చూసుకోండి, ఏ అమ్మాయి కానీ ఏ ఫోటో కానీ. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ ఇలా చెప్పానమాట. నేను ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేయనవసరం లేదు. మీరు ఖాళీ ఈ యొక్క ఫోటో అనేది ఒకటి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఫోటో ఏదైనా ఒకటి ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను ఫోటో రూమ్లోకి వెళ్తాను. ఫోటో రూమ్లోకి వెళ్తే కొన్ని ఇమేజెస్ అయితే నేను చేసి పెట్టాను. ఓకే, ఫోటో రూమ్లోకి వెళ్దాము. ఓకే, సపోజ్ ఏంటంటే నా ఫోటోని తీసుకోండి. ఓకే, ఈ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో అయితే పెడదాము. ఓకే, ఇదైతే ఇలాగైతే చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు దాని పైన ట్యాబ్ చేసి ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంటుంది. ఎడిట్ షేప్లో మీరు తక్కువ వేసుకోండి. ఓకే, తక్కువ వేసుకొని ఇలాగైతే పెట్టుకోండి. మనకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, అటు ఇటు పోయినా కానీ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, సో నేనన్నది కాదు, వేరే ఫోటో ఏదైనా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ అయితే ఏ ఫోటో అయినా సరే చాలా బాగా వస్తుంది అనమాట. వీడియో మాత్రం సూపర్ వచ్చింది. సో ఇంకొకటి మీకు చాయిస్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా, దీనికి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి హూ షిఫ్ట్ అని ఫస్ట్ కనిపిస్తుంది. దాన్ని స్టాండర్డ్ చేసుకోండి. స్టాండర్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. బ్లూ కానీ
ఎల్లో కానీ లేకపోతే గ్రీన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇలా ఓకే. ఇలా అయితే చేసుకోండి. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు మీరు వేరే అది చేసుకోండి ఓకే. వేరే బ్యాక్గ్రౌండ్ అనేది చేసుకోండి ఓకే. ఒకసారి నేను బ్యాక్ వచ్చేస్తున్నా. చాలా బాగా వచ్చింది ఈ వీడియో మాత్రం. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్త వీడియోలు మంచిగా తీసుకొస్తాను నేను ఓకే. ఇదైతే పర్ఫెక్ట్ ఓకే. మీకు సాంగ్ ఉంటుంది ఆల్రెడీ మొత్తం, మీకు XMLలో కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఇంకొక పని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సపోజ్ ఈ ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్లో మనకు RGB అంటే ఛానల్ ర్యాంపు హుయ్ షిఫ్ట్ ఉంటుంది. అది చేంజ్ చేసుకుంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. చూసుకోండి. లేదు మాకు వద్దులే ఇది అదే కావాలనుకుంటే, మాకు పాత ఓల్డే కావాలనుకుంటే మళ్ళీ దాన్ని ఆఫ్ చేసుకోండి ఓకే. RGB కానీ లేకపోతే హుయ్ షిఫ్ట్ కానీ ఆఫ్ చేసుకోండి. చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం ఓకే. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి లేకపోతే ఓకే. సో ఇలాగైతే ఉంది వీడియో మాత్రం. మీకు ఫాంట్ మాత్రం యాడ్ చేస్తాను. ఫాంట్ మాత్రం యాడ్ చేసుకొని తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు, మీ ఇష్టం. వేరే ఏదంటే ఇది ఫాంట్ ఏదైనా వేరే చేంజ్ చేస్తారనుకుంటే, వేరే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తారనుకుంటే కూడా చేసుకోవచ్చు ఓకే. ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మన ఛానల్ని ఓకే. థ్యాంక్ యూ. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.